'కూలీ' ఇందాకే ఈ మూవీ రివ్యూ చెప్పేసా. కానీ ఏమైందంటే మార్నింగ్ నాకు హాఫ్ అన్ అవరే టైమ్ ఉండే. వేరే ఇంకో మూవీకి వెళ్ళాలి. సో, ఫాస్ట్‌గా ఏదో చెప్పేసా. కానీ ఆ రివ్యూతో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే డీటెయిల్డ్‌గా రివ్యూ చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 'కూలీ' మూవీ విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడున్న షిప్పింగ్ యార్డ్‌లో 'కింగ్ పిన్' అనే కంపెనీ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళేదో ఇల్లీగల్‌గా చేస్తున్నారని అందరికి తెలుసు. కానీ దాన్ని ఎవరైనా స్పై చేయాలని చూసినా, ఇష్యూ చేయాలని చూసినా దయాల్ రియాక్ట్ అవుతాడు. దయాల్ అంటే మన శోభన్ షాహిర్. ఎవరి దయాలంటే కింగ్ పిన్ ఓనర్‌కి రైట్ హ్యాండ్ లాంటి వాడు. దయాల్‌కొచ్చిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి రియాక్ట్ అవుతాడు. కొన్ని సిట్యుయేషన్స్ ఇంకా సీరియస్‌గా ఉన్నప్పుడు సైమన్ ఫీల్డ్‌లోకొస్తాడు. సైమన్ క్యారెక్టర్ ప్లే చేసింది నాగార్జున. అయితే సైమన్ చాలా రూత్‌లెస్‌గా బిహేవ్ చేస్తాడు. సో, మ్యాక్స్ థింగ్స్ దయాల్ హ్యాండిల్ చేస్తా ఉంటాడు. అయితే ఇక్కడి నుంచి మూవీ చెన్నైలో ఓపెన్ అవుతుంది. దేవాకి ఒక మ్యాన్షన్ ఉంటుంది. దేవా అంటే రజనీకాంత్. మ్యాన్షన్ అంటే ఒక చిన్న హోటల్ లాగా. ఒకరోజు దేవ తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ రాజశేఖర్ చనిపోయాడని తెలిసి విశాఖపట్నం వస్తాడు. కానీ ఇక్కడికొచ్చాక థింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దేవాకి కొన్ని కొత్త విషయాలు అన్‌ఫోల్డ్ అవుతాయి. ఇంకా ఇక్కడే ఉండి ఏం జరిగింది? ఎలా జరిగిందని తెలుసుకోవాలనుకుంటాడు. మిగతాది థియేటర్స్‌లో చూడాలి. మార్నింగ్ చెప్పినట్టే స్టోరీలో ఇంకొంచెం రివీల్ చేసినా మిగతాది ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది మీకు. సో, ఇక్కడి వరకే మనం మాట్లాడుకున్న స్టోరీ. ఇక్కడి నుంచి ఎలా ఉందని మాట్లాడుకుందాం. థ్రెడ్ స్టోరీ ఏం కాదు. చాలా నార్మల్‌గా, ఫ్లాట్‌గా మూవ్ అయ్యే స్టోరీ. స్టార్టింగ్ ఇంట్రోస్‌తో బానే అనిపిస్తది. మెల్లిగా మూవీ వైజాగ్‌కొచ్చాక థింగ్స్ స్లో అవుతూ ఉంటాయి. స్టోరీ ముందుకు వెళ్ళదు. చాలా సేపు ఒకటే దగ్గర స్టక్ అయ్యాక వన్స్ ప్రీ ఇంటర్వెల్‌కి ట్విస్ట్‌లు అన్‌ఫోల్డ్ అవుతాయి. అవి మాత్రం క్రేజీ ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బావుంటుంది. సో, ఇక్కడి వరకు ఇది ఓకే వాచ్. అయితే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎటు రూట్ చేస్తది అనే దాని మీద మూవీ బేస్ అయ్యి ఉంది. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్‌కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రివీల్ అవుతది. బ్యాక్ డ్రాప్‌లో ఏదో క్రేజీ పాత్ ఉంది, గట్టి స్టోరీ లైన్ ఉంది అనేలా ఉంటుంది. ఫాలోడ్ బై ఇంటర్వెల్. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ సేమ్ ఓల్డ్ టెంప్లేట్‌కి వెళ్ళిపోతుంది. ఇక్కడే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉంటాయి. కానీ అవి కూడా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేసేలా ఉన్నాయి అవి. ఇలా క్లైమాక్స్‌లో మళ్ళీ మనకో ఫ్లాష్ బ్యాక్ ఫ్లేవర్ ఇచ్చి పార్ట్ 2 ప్లాన్స్ ఉన్నాయని ఎండ్ చేశారు. అసలు అర్థం కానిదేంటంటే ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్న కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే ఇప్పుడే యాడ్ చేస్తే అయిపోయేది గదా! ఇక్కడంత ఫ్లాట్‌గా ఉన్నప్పుడు ఫ్లాష్ బ్యాకే సూల్ అయ్యేది గదా మరి. కొన్ని క్యారెక్టర్స్‌ని బట్టి రైటింగ్ కూడా చూస్తుంటే ఇనీషియల్‌గా హై ఇచ్చినా ఇది ఆల్రెడీ వాడేశారు గదా! అంటే ఎగ్జాక్ట్ కాకపోయినా ఆల్‌మోస్ట్ అన్నట్టు అనిపిస్తది. అలా అని మొత్తం అలాంటి క్యారెక్టర్సే ఉండవు. కొన్ని క్యారెక్టర్స్ కొన్ని సార్లు అలా బిహేవ్ చేస్తా ఉంటాయి. అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఒక ఫైట్ ఎపిసోడ్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్‌లో. బీజీఎం వల్లనే ఫైట్ ఎలివేట్ కాలేదు. ఎందుకలా ట్రై చేశారో అర్థం కాలేదు నాకు. సాంగ్స్ కూడా ఆడియోలో విన్నంత లిరికల్‌గా చూసినంత ఇంపాక్ట్ ఆన్ స్క్రీన్ లేదు. 'మోనికా' సాంగ్ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఆన్ స్క్రీన్ ఎలా ఉంటది అని. కానీ టోటల్ అప్‌సైడ్ డౌన్ అయింది. అందులో కూడా సౌబిన్ షాహిరే కనిపిస్తారు. మూవీలో ఉన్న కొన్ని మెయిన్ క్యారెక్టర్స్‌లో సౌబిన్ యాస్ దయాల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. చాలా షేడ్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్‌కి. టిపికల్ మైండ్‌సెట్ ఉన్న క్యారెక్టర్. ఆయన చాలా హ్యాండిల్ చేశారు. షో స్టీలర్ అని చెప్పొచ్చు. ఇదేం ఎల్‌సీయూ రిలేటెడ్ మూవీ కాదు. స్టాండ్ అలోన్ మూవీ. కాకపోతే సీక్వెల్‌కి స్టోరీ హోల్డ్ చేసుకున్నారు. బట్ చాలా థియరీస్ వినిపించాయి ముందు. మూవీ చూసి ఏ థియరీ వర్క్ అయిందని చెక్ చేసుకోవాలి మనం. మూవీ చూసేంత సేపు అప్పుడే హై అనిపిస్తది. వెంటనే దాన్ని న్యూట్రల్ చేయడానికి ఒక అన్నెసెసరీ డ్రామా వస్తది. కాస్టింగ్‌లో కూడా కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ మనకి క్లైమాక్స్ క్యామియోస్‌గా అనిపిస్తాయి. త్రూఔట్‌గా కొన్నే ఆన్ స్క్రీన్ ఉంటాయి. మేబీ పార్ట్ 2 ఉంటే అందులో వీళ్ళ ఫుల్ స్ట్రెంత్ ఉంటదేమో. అయితే కొన్ని డీ ఏజింగ్ సీన్స్ చూపిస్తారు మూవీలో బాగానే ఉన్నాయి. అండ్ కొంత గ్రాఫిక్స్ బెటర్‌గా ఉంటే బాగుండేదనిపించింది. అయితే మూవీలో 'కింగ్ పిన్‌లో' ఏదో ఇల్లీగల్‌గా చేస్తున్నారు అనుకుంటే దానికి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. బ్యాక్ స్టోరీ ఉంటుంది. దాన్ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. మూవీ రన్ టైమ్ ఆల్‌మోస్ట్ 3 అవర్స్ ఉంది. ఎందుకు ఇవి కవర్ చేయకుండా వదిలేసారో అర్థం కాలే. అలా కొన్ని క్యారెక్టర్స్‌ని కూడా కంప్లీట్ చేయలేదు. పార్ట్ 2 కోసం టోటల్‌గా హోల్డ్ చేస్తే పార్ట్ 1 ఏముంటది? పాజిటివ్స్ ఏంటి అంటే ఇంటర్వెల్ బ్లాక్, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, ఇంట్రోస్. నెగెటివ్స్ ఏంటి అంటే డ్రామా సరిగ్గా డెవలప్ చేసుకోలేదు. భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ కూడా బాగుండాలి గదా! ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ 'రజనీ' ఈజ్ యాజ్ యూజువల్ ఫెనామినల్. 'నాగ్' వాస్ సో గుడ్. పర్ఫెక్ట్ యాజ్ సిమోన్. బాడీ లాంగ్వేజ్ గాని, యాక్టింగ్ గాని సింప్లీ సూపర్. 'సౌబిన్ షాహిర్' ఈజ్ ఏ షో స్టీలర్. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. గుడ్ ఆర్ బ్యాడ్ కానీ గుర్తుండిపోతాడు మూవీ తర్వాత కూడా. 'శృతి హాసన్' ఈజ్ ఓకే. 'ఉపేంద్ర' అండ్ 'ఆమిర్ ఖాన్‌కి' స్క్రీన్ స్పేస్ చాలా తక్కువుంది. 'అనిరుద్' మెజారిటీ టైమ్స్‌లో బాగా ట్రై చేశాడు. కొన్నిసార్లు మిస్ అయింది. 'లోకేష్ కనకరాజ్' ఈజ్ నాట్ అప్ టు హిస్ మార్క్. డ్రామా కానీ, ఎమోషన్స్ కానీ, రివెంజ్ కైండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ కానీ ఇలాంటి కొన్ని లోకీ ఫ్లేవర్స్ మిస్ అయ్యాయి. క్యారెక్టరైజేషన్స్ కొన్ని స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ స్టోరీ లేదు స్ట్రాంగ్‌గా. దట్స్ ద ప్రాబ్లమ్. చూడాలి అనుకుంటే 'రజనీ' కోసం ఒక్కసారి 'లోకి టేకింగ్' కోసం ట్రై చేయొచ్చు. అంతకన్నా ఏం లేదు చూడడానికి. నాకైతే అలా అనిపించింది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.